నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి, నీవే మా కాపరి, నీవే మా మోపిరి, నీవే మా కాపరి, నీవే మా మోపిరి. యేసయ్యా 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 నీవే యేసయ్యా, యేసయ్యా 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 నీవే యేసయ్యా, నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి, నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి. ప్రేమ చేత దానివి చేత, ప్రేమ చేత దానివి చేత, మము నడిపించిన కాపరివి, మము నడిపించిన కాపరివి. గోవిందుచునే కృపను చూచుచు, గోవిందుచునే కృపను చూచుచు, మము పోషించిన మా తండ్రి. యేసయ్యా 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 నీవే యేసయ్యా, యేసయ్యా 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 నీవే యేసయ్యా, నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి, నీవే మా తండ్రివి, నీవే మా తల్లివి, నీవే మా కాపరి, నీవే మా మోపిరి, నీవే మా కాపరి, నీవే మా మోపిరి. యేసయ్యా 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 నీవే యేసయ్యా, యేసయ్యా 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 నీవే యేసయ్యా. ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడై ఉన్న ప్రభువా నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నా ప్రభువా. నీవే మా తండ్రివి, నీవే మా తల్లి, నీకే వందనములు స్తోత్రాలు మోషేకిచ్చిన నీ దైవ సాన్నిధ్యమును మా మధ్య అయినా నీకే వందనాలు. మేము కాదు ప్రభువా, మీరే అధ్యక్షుడు ఉండండి. రాజాది రాజా నీకే స్తోత్రాలు. అల్పులకు అయోగ్యులు ఏ యోగ్యత లేదు, నీ కృప చేతనే మమ్మల్ని ఏర్పరచుకున్నావయ్యా. నీకే వందనములు స్తోత్రాలు చెల్లించుచున్నాము. ఈ సమయంలో సమస్తము మహిమకరమైన జరిగించున్నాము. ఘన మహిమ ప్రభావం నీకే చెల్లించుకున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్తాము. రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 చదువుకున్నామంటే అంశానికి టైటిల్ పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులు శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏమిటండి అంశం? పాత నిబంధన భక్తుల కంటే క్రొత్త నిబంధన భక్తులు శ్రేష్ఠులు.
ధ్యానాంశం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుందాం. అంటే పాత నిబంధన భక్తుల కంటే కొత్త నిబంధన భక్తులు ఏమిటండి శ్రేష్టత అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. అటువంటి ధన్యత దేవుడు ఈ రోజున కొత్త నిబంధన సంఘానికి ఇచ్చాడు. వారెంతో గొప్ప పేరు కలిగిన వ్యక్తులే, ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తులే, ఎంతో గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తులే పాత నిబంధన భక్తులు. అయితే ఏ యోగ్యత లేనప్పటికీ నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకుని ఈ సార్వత్రిక సంఘంలో ఒక సభ్యుడుగా, ఒక సభ్యురాలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త నిబంధన సంఘాన్ని ఒక శ్రేష్టతలోనికి నడిపించాడు. శ్రేష్టమైన భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఆ విషయాలు ఏమిటో వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రాలు. 39వ వచనం చదవండి. 11. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఒక్కసారి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినను వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికి స్తోత్రాలు. ఈ 2 వచనాల్లో 2 సంఘాలు కనబడుతున్నాయి. మొదటి సంఘం పాత నిబంధన సంఘం, కింద లాస్ట్ వచనములో క్రొత్త నిబంధన సంఘం కనబడుతుంది. దేవునికి స్తోత్రాలు. అయితే ఇందులో ఒక వ్యత్యాసం కనబడుతుంది. ఎవరంటే మనం కావాలంట వారికి సంపూర్ణత లేకపోతే సంపూర్ణులు కాలేదు. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన సంఘం మనము కావలసి వచ్చింది. దేవుడు దీనిని ఒక ప్రణాళికలో ఉంచాడు. తన యొక్క ఉద్దేశంలో ఉన్నతమైన స్థానంగా ఉన్నాయి. తన యొక్క ఆలోచనలు వేరు, మన యొక్క ఆలోచనలు వేరు. దేవునికి స్తోత్రాలు. నీవు ఆలోచించుకున్నట్లుగా జరిగితే అది దేవునికి ఇష్టము కాదు. దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క సిద్ధానుసారంగా మనము నడవాలి. నీ ఆలోచన ప్రకారంగా నీవు నడిస్తే అది ఎంత మాత్రం కూడా ఫలితము కాదు. దానిలో ఏమీ కూడా నీవు చూడలేవు. అందుకు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనము అడుగులు వేయాలి. దేవుని స్తోత్రాలు. మీరందరంటే ఎవరు? పాత నిబంధన భక్తులు. పాత నిబంధన భక్తులు మొదటిది ఏమిటంటే పాత నిబంధన భక్తులు వారి విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారు. దేవుని స్తోత్రాలు. ఏం పొందారంటే వారి విశ్వాసము ద్వారా సాక్ష్యము. హల్లెలూయా. సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యం లేకపోతే ఆత్మీయ జీవితంలో మనకు ప్రయోజనం లేదు. దేవుని సంఘానికి వస్తున్నావు, వెళుతున్నావు, సాక్ష్యం ఉందా? నీకు ఒక సాక్ష్యం కావాలి. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. నీ భక్తి జీవితానికి, నీ విశ్వాసానికి సాక్ష్యం కావాలి. సమర్పణ కావాలి, విధేయత కావాలి. సాక్ష్య జీవితం ప్రతి ఒక్కరికి అవసరమైనది. వారు సాక్ష్యం కలిగి ఉన్నారు. ఏంటి? తమ విశ్వాసం ఉన్నారు. మరి నీవు నేను కలిగి ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? దేవుని మందిరానికి వచ్చి వెళ్ళేవారిగా ఉన్నావా? ఏ సాక్ష్యం లేదా? ఈ గ్రామంలో, ఈ మందిరములో వచ్చి వెళుతున్నావంటే నీకు ఒక సాక్ష్యం కావాలి. నీ ద్వారా అనేక మంది సాక్ష్యం అంటే ఏమిటి? నిన్ను చూచి ఇతరులు సాక్ష్యము చెప్పాలి. నీవు ఇతరులకు సాక్షిగా మారాలి. అది సాక్ష్యం. ఒకప్పుడు ఏ రీతిగా బ్రతికారో తెలియదు, కానీ కొందరు అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. అనేక మంది భక్తులు సాక్ష్యాలు. నా జీవితము దుర్భరమైన జీవితము, త్రాగుబోతు జీవితము, వ్యభిచార జీవితము, ఎందుకు పనికిరాని జీవితం, నన్ను దేవుడు మార్చుకున్నాడు, ఒక ప్రయోజకుడుగా చేశాడు అని సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. వారిని గొప్పగా వాడుకున్నట్లుగా అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. మరి నీ జీవితంలో, నా జీవితంలో
సాక్ష్యం ఉన్నదా? ఇతరులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారు? సమరయ స్త్రీ అయితే తన ఊరి వారందరికీ కూడా తన పాపాన్ని విడిచి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ఒక సాక్షిగా నిలబడ్డాది. దేవ స్తోత్రం. ఎలా నిలబడ్డదండి సమరయ స్త్రీ? ఒక సాక్షిగా నిలబడ్డది. ఆ పాపం అనే కొండను విడిచి ఆ ఊరి వారందరికీ వెళ్ళి ఏమని చెప్పింది? రండి, యేసును నేను చూపెడతాను. ఆయనే మెస్సయ్య, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే యేసు క్రీస్తు, రాబోతున్న మెస్సయ్య ఈయనని యేసు క్రీస్తుని పరిచయం చేసి ఈ రోజున మరి నీకు ఎంతమందికి యేసు క్రీస్తును పరిచయం చేస్తున్నావు? యేసును నీవు చూపించగలుగుతున్నావు? యేసు లోక రక్షకుడని సాక్షిగా నిలబడగలుగుతున్నావా? ఏదో వస్తున్నామండి, వెళుతున్నాము, ఏదో మాకు దేవుడు ఏదో మేలు చేస్తున్నాము అనేది కాదు. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతుకు. దేవుని ఒక వాక్యానుసారంగా నడువు, వాక్యానుసారంగా అడుగులు వేయాలి. ఆ రీతిగా నడిచిన కూడా నీకు ఆశీర్వాదకరంగా నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాడు. దేవుని స్తోత్రాలు. మనం సాక్ష్యము విలువైనదిగా ఉండాలి. రాసిన మొదటి పత్రికలో పెద్దలు ఏ రీతిగా సాక్ష్యాలు పొందారో ఒకసారి మనం తెలుసుకుందాం. వారి సాక్ష్యాలను చూద్దాం. ఏ రీతిగా వారి విశ్వాసం ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నారో మనం తెలుసుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి ఇబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నావనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం నమ్ముతాం. స్తోత్రాలు. ఒక వ్యక్తి నన్ను ప్రశ్నిస్తున్నాడు, క్రైస్తవులు సమాధి చేయాలని. ఎందుకు చేయాలని అడిగాను. ఎందుకు చేయాలని అడుగుతుంది. నేను అన్నాను, ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున ఏ రీతిగా అయితే లెగిస్తాడు, మరలా ఆయన వచ్చిన వరకు ఆ సమాధిలో అదే రీతిగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఆ సమాధి తెరవబడుతుంది, ఆ యొక్క జీవాన్ని నింపబడుతుంది. దేవునికి సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యమని ఏది లేదని చెప్పి అన్నీ సూచించారు. ఏమిటో జరుగుతుందో జరగవు అని అవిశ్వాసంగా దేవుని గురించి తెలియని వారు మాట్లాడుతారు. దేవుని స్తోత్రం. చూడలేని సంగతులను నిరీక్షించాలి. దేవుని స్తోత్రాలు. పెద్దలు వారి విశ్వాసము ద్వారా నిరీక్షించాలి. చూడలేని దానిని మనం నిరీక్షించాలి. సమాధి పెట్టులో పెడుతున్నారు, ఎముకలు లెగుతాయా అని నువ్వు అవిశ్వాసంతో మందిరానికి వస్తే ప్రయోజనం ఏమిటి? నీవు అక్కడ సమాధి పెట్టులో విశ్వాసంతో ఉన్నట్లయితే ప్రభు యొక్క రాకడికి నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. ఏమిటి? వారేమి చూడలేదు, వారు విశ్వసించారు. నీవు చూడలేదు, విశ్వసించు ప్రభు యొక్క రాకడికి. సమాధి మనం ఆయన వచ్చే వరకు బ్రతికుంటే సరి, బ్రతకలేకపోతే నిరీక్షణతోనే మారిపోతాం. నేను స్తోత్రాలు. ఆ రాకడికి ఎత్తబడే గుంపులోని విచారాలు సార్వత్రిక సంఘాన్ని ఆయన తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఆయన రాబోతున్నాడు. కనుక మన విశ్వాసంతో పెద్దలు ఏ రీతిగా నిరీక్షించారో ఆ రీతిగా మనము సాక్షి కలిగి జీవించాలి. 4వ వచనం చదవండి ఒకసారి. అక్కడే 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. దేనికి స్తోత్రాలు. ఈ రకంగా సాక్ష్యం పొందాడండి. అర్పణ అర్పించే విషయంలో సాక్ష్యం కలిగి. దేనికి స్తోత్రం. ఎవరండి చెప్పాలండి మీరు? ఏబేలు అర్పణ అర్పించే విషయంలో ఒక సాక్ష్యము కలిగి ఉన్నాడు. మనమిచ్చే అర్పణలో సాక్ష్యం ఉందా? దేని స్తోత్రం. మనమిచ్చే అర్పణ సాక్ష్యం కలిగినదిగా ఉండాలి. దేవుడు నాకు ఈ మేలు చేశాడు, నా జీవితంలో అద్భుతము చేశాడు, అందుకు నేను ఈ అర్పణ ఇస్తున్నాను అనే ఒక అద్భుతాలను అందుకునే విధముగా దేవుని శక్తిని ప్రభావం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏబేలు ఏ రీతిగా సాక్ష్యం పొందాడు? ఏబేలు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ గురించి ఎవరిస్తున్నారు సాక్ష్యం? సైతాను ఇస్తున్నాడా? దేవుడి నుంచి బిడ్డ కావాలి. స్తోత్రాలు. హల్లెలూయా.
సాక్షి అర్పణ ఇచ్చే విషయంలో శ్రేష్టమైన దాన్ని తీసుకురావాలండి. గుడ్డిది అడ్మించేస్తారా? శ్రేష్టమైన దానిని మనము అర్పించాలి. శ్రేష్టమైన కానుక ఇవ్వాలి. శ్రేష్టమైన దశమ భాగం ఇవ్వాలి. దేవునికి మనం ఇచ్చి చూడాలి. అప్పుడు ఆశీర్వాదం. నీవు చేసే పని అంతట్లో, నీవు జాబ్స్ అవ్వచ్చు, ఒక వ్యవసాయం అవ్వచ్చు, నీ వృత్తి ఏదైనప్పటికీ, ఒక పని అవ్వచ్చు, ఏదైనప్పటికీ శ్రేష్టమైనది తీసుకొచ్చి ప్రభువుకి ఒక సాక్షిగా నీకు చూపించగలవు. స్తోత్రం. ఏబేలు అర్పణ అంగీకరించినట్లుగా నీ అర్పణ కూడా అంగీకరించబడి అది ఆశీర్వాదకరంగా నేను మార్చబడి ఉన్నతమైన స్థానానికి తీసుకు ఏబేలో నుంచి ఉన్నతమైన స్థానం. స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యానుసారంగా మనం సాక్ష్యం కలిగి ఉన్నాం. ఇంకా వాక్యాన్ని ముందు కంటిన్యూ చేయండి. విశ్వాసం ద్వారా 5వ వచనం. ఆ విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపే దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాడంట. ఎవరండి అయినా? ఆనోకు. దేనికి స్తోత్రం. ఎవరండి అయినా? ఆనోకు దేవునితో నడిచేవాడంట. ఆయన అడుగు జాడలో నడుస్తూ 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 ఉండగా ఆయన దేవునితో అంటే ఏం చేశాడంట? ఎలా ఉన్నాడు? ఆయనతో ఇష్టంగా జీవించాడు. అవునండి, చాలా ఇష్టడుగా ఉన్నాడు. ఆ ఇష్టంగా ఉంటేనే ఆయనకి సాక్ష్యం కలిగింది. దేవుని స్తోత్రాలు. దేవుడు ఒక వ్యక్తి మరణించుట ఆయనకి ఇష్టము కాదు, కానీ దుష్టుడు తన దుష్ట ప్రవక్తను మార్చుకుని దేవుని యందు మారు మనసు కలిగి మారి నడిచినట్లయితే ఆయనకి ఇష్టం. దేవుని స్తోత్రాలు. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. కొందరు ఇష్టం లేని కాపురాలు కూడా చేస్తారు. ఇష్టం లేని కాపురం నిలబడదంటారా? మనం ఎన్ని చెప్పినా నిలబడదంటారు? నిలబడదు. నీకు అంగీకారం అయితే నిలబడదు. చాలా కుటుంబాల్లో మాకు వివాహాలు అయిపోయినాయండి. మరి వివాహం అయ్యే వరకు మాట్లాడరు. అక్కడి నుంచి రేగుతుంది. ఏమిటి? గొడవ, సమస్య, ఇబ్బంది. మా నాన్నగారు చెప్పారు చేసేసారు, మా అమ్మగారు చెప్పారు చేసేసారు. మరి అప్పుడు ఏం చేస్తావు? నాకు ఇష్టం లేదంటే తర్వాత పెళ్ళి అయిపోతాం. ఆ ముఖ్యేదో ముందు చెప్పు ఏడవాలి. తర్వాత ఎన్ని సమస్యలు ఎవరికి వస్తాయి? తల్లిదండ్రులకు వస్తాయి. సమస్యలు రప్పిస్తారు. వివాహానికి ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. ఎన్నో ఆశలు కలిగి ఉంటారు. మరి ఆశలన్నీ కూడా నీరుకోవాలి చేస్తారు. పెళ్ళైన 3వ నాటికి వల్ల విడాలి. నీ ఇష్టాలన్నీ కూడా తల్లిదండ్రులకు అన్నీ చెప్పాలి. దేవుని దగ్గర మర్మం లేకుండా నీవు చెప్పాలి. ప్రభు యొక్క సిద్ధానుసారంగా కనిపెట్టాలి. ఏ యొక్క పనైనా, ఏ యొక్క ఆలోచన అయినా, ఏ యొక్క ఉద్దేశమైనా దేవునికి తెలియజేసి మనం ముందుకు అడుగులు వేస్తే అది సఫలతనిస్తుంది. నీవు తెలియజేయకుండా నీ సిద్ధానుసారంగా నడిస్తే లోపడాను పాపం పెట్టుకుని దాచుకుంటే ప్రయోజనం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్క విషయాన్ని దేవుడితో చెప్పు. నీ తల్లిదండ్రులకు తెలియచేయి. ఏ సమస్య అయినా పెద్దవారికి తెలియచేయి. సమస్య రాకుండా ఉండాలంటే అన్నీ కూడా దేవుని పిల్లలు ఓపెన్గా ఉండాలి. ఏ స్తోత్రాలు. ఎలా ఉండాలంటే ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా ఉన్నప్పుడే సమస్య రాదు. లోపడక మాట బయటకు మాట మాట్లాడితే సమస్య వస్తుంది. అవునంటే అవునన్నట్టుగా, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఒక మాట మీద నిలబడాలి దేవుని యొక్క పిల్లలు. ఆ రీతిగా నడిచినప్పుడు సమస్య రాదు. మన జీవితాలను కట్టుకోగలుగుతాం. ప్రతిదీ కూడా ముందుకు సాగగలుగుతాం. దేవుని స్తోత్రాలు. ఆలో దేవునికి ఇష్టడు కనుక ఆయన దేవునితో కొనుక్కోపోయాడని సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారు, అయిష్టంగా జీవిస్తున్నారు? దేవునికి ఇష్టం కలిగి జీవించాలి. మందిరానికి వెళ్తాం, 2
వారు పిల్లలు రావాలి, తల్లిదండ్రుల మాట విన్నట్లయితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ప్రతి ఒక్కరిని కూడా మనం నడిపించాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో వారిని నడిపించాలి, క్రమశిక్షణమైన బోధనలో నడిపించాలి. ఆ బాధ్యత తల్లిదండ్రుల మీదే ఆధారపడి విడిచినట్లయితే ఆ సాక్ష్యానికి సమస్యలు తెచ్చుకుంటాం. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. అలాగే 6వ వచనం కూడా చదవండి ఒకసారి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా.